అప్పగించాను మీ చెల్లికత్తని. మీ దివ్య ఆత్మతో ఈ రోజు నూతన వధువరులను దీవించండి. వారి యొక్క వివాహ కార్యక్రమంలో మొదటిసారిగా గురువు దగ్గర జరుగుతున్న ఈ యొక్క బ్లెస్సింగ్ ప్రేయర్ ఫంక్షన్ అద్భుతంగా ఆనందంగా వారు వీక్షించి వారు మీ దీవెనలు పొందాలని వారిని అఖండమైన అందరిపై ఆత్మని కురిపించుగాక. ఆత్మదేవుడు ఆవరించి ఆ చిన్నారి యొక్క జీవిత విధానాన్ని అద్భుతంగా నడిపించి వారి అత్తవారి ఇంట అద్భుతంగా ఆనందంగా అందరినీ మరపించి వారి ఇంటిలో అల్లారు ముద్దుగా తను మంచి కోడలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ఈ గురువు పేరుని తల్లిదండ్రుల పేరుని కూడా నిలబెట్టాలి. కావున పరిశుద్ధాత్మ వీరి చేస్తారండి, అభిషేకించండి. ఆత్మదేవా ఆత్మదేవా ఆనంద తైలముతో అభిషేకించము. చిన్నారి హేమను అత్యంతి ఆనందంతో నింపుము దేవా. నీ కరుణారసములు కురిపించుము దేవా. ఆ చిన్ని హృదయము బడబాదము కాకుండా హృదయములో బాధను రిగకుండా నీ సన్నిధిలో అర్పించి తన హృదయ ప్రేమను స్వీకరించుమా ప్రభు. పరిశుద్ధాత్మ దీవించుమయ్యా. నీ ఆత్మాభిషేకం దయచేయుమా. జై పరిశుద్ధాత్మకి జై. సేపు అందరూ నిలబడండి, ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధాత్మని తలంచుకొని
ఈ బ్లెస్సింగ్స్ తన జీవితకాలం కూడా జీవితకాలం అమ్మాయి అద్భుతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ దీవించాలి. ఆ భక్తురాలు కుమారుడు ఈ భక్తురాలు కుమార్తెని చేసుకుంటున్న సందర్భంలో వచ్చేసి ఈ సందర్భంలో మనందరం ఏకమై ఒక కుటుంబంగా కలిసి ఆ అమ్మాయిని దీవించి మొట్టమొదటి తన జీవితం ఆనందమయంగా ఉండాలి. ఆ ఇంట అడుగు పెట్టేటప్పుడు కలతరమయం కాకూడదు, ఎవరి మాటలకి లోపడకూడదు, స్వయంగా చూసినా సరే అది నిజమా కాదని నిర్ధారించుకొని కానీ ఆవేశపడకూడదు. ఎలాంటి విషయాలు ఓకేనా? భర్తతో, అత్తతో, మామతో అందరితో కూడా సమాధానంగా వెళ్ళిపోవాలి. ఏమున్నా కానీ బాధ ఉంటే చెప్పుకోవచ్చు. ఒకవేళ వారు వినలేని పక్షంలో నీ గురువు ఉంటారు, నీ గురువుకి చెప్పు. తల్లిదండ్రులు సరిగా నీకు సహకరించలేకపోతే తల్లిదండ్రులు మొట్టమొదట నీకు గురువులు అవునా? వారిని నీకు అందుబాటులో లేరు, చెప్పలేరు, బాధ కలుగుతుంది అంటే బాగా రావాలి. ఓకేనా? అక్కడ ఏ సమస్య రాదు. ఆమె నా ప్రేమైన చెలికత్త శ్రీదేవి. ఆమె అడిగి కోరి నేను చేసుకుంది కాబట్టి అపురూపంగానే చూసుకుంటుంది. ఓకేనా? ఒక పరిశుద్ధాత్మ ఆమె దీవిస్తూ నిలబడ్డారు మన మధ్యలో. పరిశుద్ధాత్మ తన రెక్కల క్రింద చాచి ఆ చిన్నారి బిడ్డపై అందరూ కూడా మీరు చేతులెత్తి ఇలా అనండి. ఇలా అంటే అమ్మాయికి ఫోకస్ అవ్వాలి. పరిశుద్ధాత్మ మేము చేసిరండి మీ దివ్య జరుగుతుండగా ఈ చిన్నారి బిడ్డపై వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గురువుగా నేను ఆ చిన్నారి బిడ్డ యొక్క శ్రేయస్సును కోరి ఆ బిడ్డ శ్రేయస్సు నిమిత్తమే ఈ రోజు మొట్టమొదటిగా జీవితం వివాహ జీవితంలో అడుగు పెట్టే ముందు బలమైన మీ దివ్య దీవెనను అందించి ఆ బిడ్డని దీవిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి బిడ్డలను కూడా దీవించి ముందుగా నా చిన్నారి బిడ్డలందరినీ అముక్తను, అనూసను, అర్ణవును, విష్ణువర్ధన్, ఆదిత్యవర్ధన్, గౌతమ్ వర్ధన్ వారి బిడ్డలను అర్ణవరాజును, చందనను, కిరణ్ రాజును, కీర్తిరాజును మీకు సమర్పణ చేస్తున్నాను ప్రభు. నేను ఇస్తున్న ఈ ఆశీర్వాద కారణంగా ఆ బిడ్డలకి ఎటువంటి బాధలు, ఎటువంటి చీకట్లు ఆవరించకుండా ఈ క్షణం నుండి అవన్నీ మాయమైపోగాక. ఈ చిన్నారి బిడ్డపై కూడా మీ అనంతమైన ప్రేమ అభిషేకం కురిపించి శాంతి జల్లుగా, ప్రేమ జల్లుగా అనుభవమును తాకి మీ దివ్యాత్మ వారి ప్రేమ స్పర్శతో నింపి వారి వైవాహిక జీవితంలో ఆనందమయముగా, మధురాతి మధురముగా మార్చివేయుగాక. ఓ దేవా, ఓ దేవా, పరిశుద్ధాత్మ వేం చేసిరండి, వేం చేసిరండి. పరిశుద్ధాత్మ మా మీద దయ చూపండి. మా కొరకు, మా అందరి కొరకు మీ దివ్య ఆత్మను అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మ మా మీద దయ చూపండి. నేను పాడుతూ ఉంటాను. పరిశుద్ధాత్మ నేను పాడుతున్నప్పుడు మీరు మా మీద దయ చూపండి మాత్రమే చెప్పండి. పరిశుద్ధాత్మ మా మీద దయ చూపుమా, మా మీద దయ చూపుమా. ఈ విధంగా అందరూ మా మీద దయ చూపుమా అనే మాటకి అంటూ ఉండండి. నేను పాడుతూ ఉంటాను. పరిశుద్ధాత్మ మా మీద దయ చూపండి, మా మీద దయ చూపండి. పరిశుద్ధాత్మ ఈ చిన్నారి కన్యను దీవించండి, మా మీద దయ చూపండి, మా మీద దయ చూపండి.
వారి వివాహంలో ఎటువంటి భేదాలు లేకుండా ఆనందమయమే ఆనంద జీవితం వారికి జీవితమంతా వారి ప్రయాణంలో మీరు కాపుదల ఉండండి పరిశుద్ధాత్మా మీద దయ చూపండి మా మీద దయ చూపండి అనుగుణాన్ని ఆత్మ అభిషేకం ఆనందమయమై చిన్నారి హృదయము పులకింపచేయాలి పరిశుద్ధాత్మా మా మీద దయ చూపండి మా మీద దయ చూపండి అభిరాజి సువర్మను ఏకము చేసే తరుణములో నీవే అండగా నుండి వారి జీవిత ప్రయాణములో కలుగుతున్న ప్రతి కీడులను తొలగించుము దేవా ఈర్ష్యాద్వేషములతో ఉన్న వారిని దూరము నుంచి వారి మధ్యలో చేరకుండా నీ కాపుదలను దయచేయు పరిశుద్ధాత్మా మా మీద దయ చూపండి మా మీద దయ చూపండి వారిని దీవించు ప్రతి ఇంటిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని ఎటువంటి భేదాలు లేకుండా గోపరాగాలు రాకుండా ఏ రాగద్వేషాలు వారికి మలినము చేయకుండా దీవించుము దేవా దీవించుము దేవా పరిశుద్ధాత్మ దేవా దయ చూపండి పరిశుద్ధాత్మ దేవా మా మీద దయ చూపండి మా మీద దయ చూపండి ఆనంద తైలముతో అభిషేకించుము రాజా అనువును తాకి శుద్ధీకరించుము రాజా శుద్ధీకరింపుమయా మా మీద దయ చూపండి మా మీద దయ చూపండి పరిశుద్ధాత్మ మేము చేసిరండి చిన్నారి వధువు దేవిస్తుండగా హేమశ్రేణి అనువనున తాకి మీ దివ్య వెలుగును మాపై ఈ బిడ్డపై వారందరిపై కూడా మీ ఆత్మను కుమరించి శిరస్సు నుండి అధికార దాకా కడిగి మీ యొక్క పవిత్ర రక్తములో కడిగి పాపను పరచండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తాంబూలో ఉన్న ప్రేయర్ తీసుకొచ్చి ఇటు పెడితే అందరూ బ్లెస్సింగ్ చేస్తూ ఇవ్వండి తాంబూలం. మీరు కూడా తాంబూలాలు తీసుకోండి అమ్మాయి దగ్గర. మీరు ముందు గురువుకి అందింప చేసి తర్వాత
మీరు తీసుకొని నేను నాకు గుర్తుండదు తీసుకొని వేసి వేసి ఈట వచ్చేసి
పండుగ ఈరోజు నేను ప్రతిసారి ఎప్పుడు చేస్తాను. 2-3 years నుండి వదిలేస్తాను, చేయలేదు. అమ్మ ఆపేస్తాను. ఈ పండుగ రోజు అమ్మ చేయమని, అందుకని కాబట్టి ఈరోజు మార్నింగ్ అమ్మ దిగి నన్ను ఆశీర్వదించి నువ్వు పరిపూర్ణమైన విజయాన్ని పొందుకుంటావు, ఈ భక్తులందరూ కూడా మన హృదయాల్లో నేను బదిలిపరుచుకుంటారని దీవించారు. వచ్చి కొండపైన ఉంటారు అమ్మ దిగి వచ్చి చెప్పారు.